నమస్తే వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్లో తెలంగాణ జాగృతి జనం బాట మేధావులు విద్యావేత్తలతో కవిత భేటీ బీఆర్ఎస్ పార్టీలో వరుస చేరికలు పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్ నవీన్ యాదవ్ గెలుపు తథ్యం ఎన్నికల ప్రచారంలో హీరో సుమన్ వెల్లడి శ్రీ సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో పేదల సేవలో కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొంతా తుఫాన్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అభినందన కార్యక్రమం తుఫాను విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందిని గుర్తించి వారికి అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఏపీని లక్షల కోట్ల అప్పులు పాలు చేశాడు మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం కరీంనగర్లో బంగారు మైసమ్మ తల్లిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు ఈశ్వరీకం సర్వభూతానాత్మాభిభోపక్తయే శ్రీయం ఆంతర్పయంతే ఆత్మాభిభోపక్తయే శ్రీయం చంద్రామిదం మే గృహే తథైవేర్మాతరం శ్రియం భాసే మే కులే ఆర్ద్రాం శివహే వసూర్నాకం రూపవన్యశ్రమయశ్రే శ్వేతాన్యశః కర్ధమేన మాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ వాంబ ఆపహ జాతధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వర్ణందనమస్తుతే लक्ष्मी प्रचोदयात् कार्तियायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो प्रचोदयात् वाग्देवी विद्महे सर्वशक्तिः धीमहि तन्नो वाणी प्रचोदयात् दिव्यमन्त्रपुष्पाञ्जलिम् आत्मप्रदक्षिणपूर्वक नमस्कारान् समर्पयामि योपां पुष्पं वेद पुष्पवान् भवति चन्द्रमा वा अपां पुष्पं हिवस्त्रा स्वधनान्यर्षा विधेनो सदया पूजमाना तस्मात् ततनो देव सोमा इदं फलं मया देव स्थापितं पुरतस्ति वा शोभमानं पश्यते प्रसौकिनिश्चान्तराहोराज्यं च केतुना प्रबलं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रियैः प्रतिष्ठति కరీంనగర్లో తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా విద్యావేత్తలు మేధావులు వివిధ రంగాల ప్రముఖులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశమయ్యారు శర్లింగంపల్లి అమీన్పూర్ బార్డర్లోని ఓ అపార్ట్మెంట్ను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. మియాపూర్ సర్వే నెంబర్ 100 ప్రభుత్వ భూమి అని స్థానికుల ఫిర్యాదు మేరకు కూల్చివేతలు చేపట్టారు. శేఖరణ అందరూ పూజ
వాళ్ళ ఫ్యామిలీనే. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అట్లా పట్టుకుంటే ఏడైతుంది ఆవిడ పోతావా? తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంకు విశేష స్పందన లభిస్తుందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో మరి 3వ జిల్లాకు వచ్చినాం. నిన్న కరీంనగర్ జిల్లాలో ఎంటర్ అయ్యి మరి కంటిన్యూస్గా నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా 7-8 కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. ఈ జిల్లాలో ఉండేటటువంటి అన్ని సమస్యలపైన ఒక అవగాహన తెచ్చుకోవడానికి వీలైనంత మంది ప్రజలతోని ఆయా సంఘాల నాయకులతోని సమస్యాత్మకంగా ఉండేటటువంటి అంశాల దగ్గరికి స్వయంగా వెళ్ళడం, మన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కలిసేటటువంటి ప్రయత్నం చేస్తూ జాగృతి సాగిస్తున్న జనంబాట కార్యక్రమంలో మరి 3వ జిల్లా చాలా అద్భుతంగా ప్రజలందరి దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట వినిపిస్తూ ఉన్నది, మీరు సామాజిక తెలంగాణ అని ఏదైతే అంటూ ఉన్నారో ఆ సామాజిక తెలంగాణ సాధనలో మరి వెనకడుగు వేయకండి, అన్ని వర్గాలను కలుపుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క సమాజం బాగుండాలి, సమసమాజం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాలైనా 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 12 సంవత్సరాల స్వరాష్ట్రంలో ఎందుకు మనము విద్య, వైద్యం లాంటి కనీస సదుపాయాలను ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను, బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. అంటే ఎక్కడికి పోయినా, ఏ జిల్లాకు పోయినా కామన్గా ఉండేటటువంటి సమస్యలే ఇవి. ఇదే అంశాన్ని నేను పదే పదే చెప్తూ వచ్చాను. ఇవాళ తెలంగాణ వస్తే అందరం బాగుంటాం, సబ్బండ వర్గాలం బాగుంటాం, సకల జనులం బాగుంటాం అనుకుంటే మరి ఎందుకు పేదవాడికి ఇంకా వైద్యం అందుతలేదు, ఎందుకు పేదవాడికి విద్య అందుతలేదు, ఎందుకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు చదువు మానేసి కూర్చునే పరిస్థితి స్వరాష్ట్రంలో వచ్చింది. వ్యవసాయ శాఖ పరిధిలో గల అన్ని కార్పొరేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా ప్రభుత్వం కార్యాచరణతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. శనివారం ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి తుమ్మల.
చూసుకో. ఎవరు చెప్తారు మీకు? కాదు, నేను వచ్చినట్టు ఎవరు చెప్తారు? మాకు ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, వస్తుంది కదా. సార్కి ఎందుకు ఫోన్ చేస్తున్నాను? నువ్వెందుకు ఫోన్ చేయాలి? బీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోదరులు, అట్లాగే ఖైరతాబాద్ నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీనివాస్ నాయుడు గారు, వారి సతీమణి సోదరి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శ్రీమతి సుజాత గారు, అట్లాగే వారి వెంబడ ఈరోజు పెద్ద ఎత్తున ఖైరతాబాద్ అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ కూడా మా అలీ మస్కతి గారి నాయకత్వంలో వెంగళరావు నగర్ డివిజన్కి సంబంధించిన నాయకులు కూడా జాయిన్ అయినారు. వారికి అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నామినేషన్ వేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకొని మన అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గారు గెలవాలి అని చెప్పి తన నామినేషన్ విత్డ్రా చేసుకుని మనకు మద్దతు ప్రకటించిన సోదరుడు అడ్వకేట్ ఇబ్రహీం గారికి, వారితో పాటు విచ్చేసిన వారి సోదరులు, వారి కార్యకర్తలకి, వారి అభిమానులకి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, అందరికీ, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం. శ్రీనివాస్ నాయుడు గారు చాలా కాలం మరి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా బంజారాహిల్స్ డివిజన్లో తన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. నిజానికి వారు నాతో పాటు 5 సంవత్సరాల కిందే కలిసి రావాలి, 5 సంవత్సరాల కిందటనే మేము కలిసి పనిచేయాలి. కానీ ముహూర్తం ఇప్పుడు కుదిరింది. మొత్తానికి ఇప్పుడు వచ్చినందుకు సీనన్నకు, సుజాతమ్మకు, వారు ఎమ్మడో వచ్చిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం, పేరు పేరున మీ అందరికీ నమస్కారం. మరి మీరు బంజారాహిల్స్ డివిజన్లో మా కార్పొరేటర్ గారిని గతంలో గెలిపించినారు. మీరు గెలిపిస్తే ఆమెను తీసుకుపోయి నేను మేయర్ చేసినాం మన పార్టీ నుంచి. మరి ఆమెకి ఏమైందో మరి ప్రభుత్వం రాగానే అయితే గాయమైపోయింది. ఇప్పుడు మరి మీకు కూడా సేవలు అందిస్తుందో లేదో నాకు తెలియదు. ఏం లేదా, ఆమె ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తలేదు. అయితే ఒక్క మాట, ఇక్కడికి వచ్చిన ఒక్క మాట చెప్తాం, అదే చెప్తాను. మీరు అక్కడ ఇక్కడ నేను చెప్తే ఇద్దరు గొంతు పోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది 2 ఏళ్ళలో అంటే, మీరు ఆ తెలుగు సినిమా ఒకటి ఉంటుంది, నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు చూసిన, అహనా పెళ్ళంట అనే ఒక సినిమా వచ్చింది, చూసిరా మీరు? అహనా పెళ్ళంట సినిమా ఎట్లుంటుందంటే, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో పోలీస్ బందోబస్తు నడుమ మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. బజార్ ఏరియాలో చిరు వ్యాపారస్తులు ధర్నా చేపట్టారు. వనస్థలిపురంలోని భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలోకి అర్ధరాత్రి మద్యం సేవించి 3 దుండగులు గోడ దూకి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. కాలేజీ హాస్టల్ ఉన్న దాదాపు 50 మంది విద్యార్థినిలు రాచకొండ పోలీస్ కమిషనరేట్కి అదే రాత్రి ఆన్లైన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు.
నేను భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ అండి. నిన్న రాత్రి 12:30 ఆ టయానికి ఇక్కడ భయాందోళనకి బాగా గురయ్యారు. పిల్లలు చాలా భయపడ్డారు. వేరే వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వటము, పిల్లలని చాలా భయపెట్టడం, గ్రిల్స్ కొట్టడం, డోర్స్ కొట్టడము, ఇలాంటివన్నీ చేసి పిల్లల్ని భయపెట్టారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు నైట్. సో నేను వెంటనే పిఎస్కి కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసుకున్నారు. కొంచెం అంటే దాంతో కొంచెం ఊరట ఉంది, కానీ మాకు ఇంకా ముందుకు కూడా ఇలాగ జరగకుండా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి పిల్లలకు సంరక్షణ కోసం అడుగుతున్నానండి నేను. జూబిలీస్ నియోజకవర్గం యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్ బి బ్లాక్ మరియు సి బ్లాక్లో కాంగ్రెస్ నేతలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హీరో సుమన్ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. చెప్పాలంటే నేను శ్రీశైలం యాదవ్ గారిని నాకు 30 years నుంచి పరిచయం. సో మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి సినిమా టెక్నీషియన్స్కి అందరికీ ఆయన సపోర్ట్ ఇచ్చారు, కార్మికులు సపోర్ట్ ఇచ్చారు, మా లాంటి వాళ్ళు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళందరికీ సపోర్ట్ చేశారు, మంచి చెడు అన్ని విషయాల్లో. అండ్ కొడుకు ఏంటంటే ఆయనతో పాటు సోషల్ సర్వీస్లో తిరిగిన మనిషి. సో తండ్రిని చూశాడు. ఎప్పుడూ ఆఫీస్ దగ్గర ఒక 50 మంది అంటే కులానికి మతానికి సంబంధం లేకుండా హెల్ప్ వస్తూ చేసిన మనిషి. సో ఆ పొలిటికల్ ఏదైతే ట్రైనింగ్ ఉందో చిన్న వయసు నుంచి ఉంది. అండ్ నిజాయితీ మనిషి అతను. సో నవీన్కి మంచి భవిష్యత్తు ఉంది, ఎందుకంటే ఆయన పొలిటికల్గా ఆయనకి ఎడ్యుకేషన్ ఉంది, యూత్ ఎనర్జెటిక్ కుర్రాడు, కాలేజ్ యూత్ మాస్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది, మా క్లాస్ ఫాలోయింగ్ ఉంది, లేడీస్ ఫాలోయింగ్ ఉంది. సో తప్పనిసరిగా పీపుల్ వాంట్ ఎ చేంజ్. సో డెఫినెట్లీ రూలింగ్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్. సో కాంగ్రెస్ రూలింగ్ పార్టీ కాబట్టి నవీన్ని గెలిపిస్తే వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయి. ఇది కూడా నేను చెప్తున్నాను. సో అది మైండ్లో పెట్టుకొని నవీన్ ఒక అత్యంత మెజారిటీ మీద గెలిపించాలని నా కోరిక. అందరూ టెక్నీషియన్స్ శ్రీశైలంకే ఇష్టం అండి, ఎందుకంటే ఆయన ఎంతో మందిని హెల్ప్ చేశాడు. సో శ్రీశైలం ఫ్యామిలీ అంటే వాళ్ళకి తెలుసు. సో నవీన్కి తప్పనిసరిగా వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. వాళ్ళు మర్చిపోరు. నవీన్ ఫాదర్ చేసిన ఒక హెల్ప్ని నవీన్ మర్చిపోరు వాళ్ళు. సో తప్పనిసరి పరిస్థితిలో నవీన్ గెలుస్తాడు. అది ఆ శ్రీశైలం గారు చేసిన మంచి పనులు, ఆయన ఆశీస్సులు ఉన్నాయి. డెఫినెట్లీ సినిమా టెక్నీషియన్సే కాదు, వేరే కార్మికులు, ఫ్యామిలీస్ అందరూ నవీన్కి ఓటు వేస్తారు, ఓటుని గెలిపిస్తారు. ఎవరైనా సరే దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. మొంతా తుఫాన్లో ఉత్తమ సేవలు అందించిన వారికి సీఎం క్యాంప్ కార్యాలయంలో అభినందన కార్యక్రమంలో అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తుఫాను విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందిని గుర్తించి వారికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. మీరు కండక్ట్ చేయండి, ఇవన్నీ తీసేసి టకటక So now, sir, ఇదే స్పిరిట్లో జిల్లా లెవెల్లో ఎవరైతే బాగా పనిచేశారో దీని తర్వాత జిల్లా కలెక్టర్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా జిల్లా లెవెల్లో మినిస్టర్ గారు అదే మరి కలెక్టర్ ఇద్దరు ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా సన్మానం చేయాల్సిందిగా, వాళ్ళని గౌరవించాల్సిందిగా ఆదేశిస్తున్నా. సిఎస్ విల్ కోఆర్డినేట్. థ్యాంక్ యూ.
Sir, we'll call up on one by one, sir. Yeah. Sir, Water Resources Department nunchi first public representatives. Yeah, fast. Okay. Mundu list public representatives list. Sir, ఇది స్టార్ట్ చేస్తాం. జంపని కిరణ్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కావాలి వెస్ట్ సెక్షన్. రండి, ఇవ్వండి తొందర. మొమెంట్ నేను మొమెంటో అండ్ సర్టిఫికేట్ మీరు లైన్లో ఫామ్ అవ్వండి. యా. శ్రీరామ జనార్దన్, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏలూరు. ఎం వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇంజనీరింగ్ డివిజన్. సముద్రాల చైతన్య, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నెక్స్ట్ ఎంఏయుడి డిపార్ట్మెంట్, కె అనూష, కమిషనర్ కందుకూర్. వైఓ నందన్, కమిషనర్ నెల్లూర్. శ్రీ సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో పేదల సేవలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏపీని లక్షల కోట్ల అప్పుల పాలు చేశాడని, చంద్రబాబు అనుభవం సమర్థతతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. దేవినేని ఉమా రియల్ టైం గవర్నెన్స్లో అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం దేశంలోనే ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ అని అన్నారు దేవినేని ఉమా. వ్యవసాయ ఉత్పత్తి కోల్పోయినట్టు కూడా సమాచారం. 18 రకాల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల్లో 24 జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంటల నీట మునుగుతో 2,96,000 టన్నులు వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతిందని చెప్పేసి ఇవన్నీ కూడా
ఇది చేయడం జరిగింది. ఈ భారీ వర్షాలు కూడా దగ్గర దగ్గర 117 మండలాల్లో, అతి భారీ వర్షాలు కూడా దగ్గర దగ్గర 58 మండలాల్లో, అత్యంత భారీ వర్షాలు కూడా 12 మండలాల్లో, ఇవన్నీ కూడా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎక్కడ జరిగినాయి. ఈ 249 మండలాలు, ఈ 1434 గ్రామాలు, 48 పట్టణాలు, దగ్గర దగ్గర 18,19,891 మంది, అంటే దగ్గర దగ్గర 20 లక్షల మంది పైగా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అవన్నీ కూడా మరి చెప్పడం జరిగింది. 2 లక్షల మంది రైతులకి ఈ కష్టం వచ్చింది, నష్టం వచ్చిందని తెలియజేయటమే కాకుండా మరి తక్షణం ఆదుకోమని చెప్పి ఇచ్చారు. అట్లాగే ఈ 2 లక్షల మంది రైతులకు కూడా ఏ విధంగా ఎంత సవివరంగా దేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత సమర్థవంతంగా, ఇంత వేగవంతంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని డే అండ్ నైట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, స్వయంగా లోకేష్ బాబు సెక్రటేరియట్లో ఉండి, హోంమంత్రి సెక్రటేరియట్లో ఉండి, అధికార యంత్రాంగం భాస్కర్ నాయకత్వంలో సమర్థవంతంగా సిఎస్ కావచ్చు, భాస్కర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి సెక్రటేరియట్లోనే ఉండి అందరూ కష్టపడి ఈ విధంగా మరి సమాచారాన్ని కేంద్రానికి తెలియజేస్తే, నిన్న నువ్వు బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి నోటికి వచ్చినట్టు అద్దోదుపు లేకుండా మీ కార్యకర్తల్ని, నాయకుల్ని రెచ్చగొట్టి ఏదో రోడ్డు మీదకి వెళ్ళండి, బురద చల్లండి, తప్పుడు కోతలు కుయ్యమని నీ సాక్షి పత్రికలో, నీ సాక్షి ఛానల్లో ఈ తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.